హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం మంచి టేస్టీ అయిన అపోలో ఫిష్ కర్రీ అయితే తీసుకొచ్చానండి. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, ఈ ఫిష్ అనేది చక్కగా పిల్లలు కూడా తినొచ్చు. ఎందుకంటే దీంట్లో చూస్తున్నారు కదా, ఇలా పీసెస్లా ఉంటాయి. దీంట్లో ముళ్ళులు అనేవి అస్సలు ఉండవండి. టేస్ట్ అయితే లాజవాబ్ అని చెప్పచ్చు. చాలా బాగుంటుంది. దీన్ని సింపుల్ వేలో మీకు ఈరోజు అయితే చూపిస్తాను. దీనికి ఉప్పు, కారం, పసుపు అనేది వేసుకొని చక్కగా కలిపి పక్కన పెట్టుకోండి. నేను 600 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. దాని తగ్గట్టుగా చూపిస్తాను. మీరు ఉప్పు కారం అనేది మీరు మిగతా కర్రీస్లో చేస్తూ ఉంటారు కదా, అలాగా ఉప్పు కారం అనేది కొంచెం తక్కువగా వేసుకొని లాస్ట్లో చెక్ చేసి వేసుకోండి. ఎందుకంటే అన్ని కారాలు ఒకే ఎక్కువ కారం అని ఉండవండి. కొన్ని కలర్ ఎక్కువ ఉండి కారం తక్కువ ఉంటాయి. అందుకే నేను అలా చెప్తున్నాను. ఇది బాగా కలిపేసి ఒక 2 అవర్స్ అయితే పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్, ఒక బాండ్లీ తీసుకోండి. దాంట్లో చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, అలాగే గసగసాలు 2 టేబుల్ స్పూన్స్, అలాగే ధనియాలు 2 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ కూడా బాగా నేను కట్ చేసి చూపిస్తున్నానండి. మీరైతే నిదానంగా సిమ్ ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై అయితే చేసుకోండి. మంచి కలర్ అలాగే మంచి అరోమా వస్తుంది. అప్పుడు పొయ్యి అనేది ఆపేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మనకు 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. అదే బాండ్లీలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. తర్వాత మెంతులు కంపల్సరీ అండి. ఫిష్ కర్రీ అంటే మెంతులు పడితేనే బాగుంటాయి. అలాగే ఆవాలు, జీలకర్ర కొంచెం. దాంతోపాటు ఒక 4 ఆనియన్స్ అయితే సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు కావాలంటే పేస్ట్ అయినా వేసుకోవచ్చు, కానీ పేస్ట్ కంటే బెస్ట్ ఆప్షన్ ఇలాగా మనకు ఆమ్లెట్కి తరుగుతాం కదా, అలా సన్నగా తరిగి వేసుకోండి. అప్పుడు మనకు ఈ గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఈ ఫిష్ కర్రీ నార్మల్ ఫిష్ కంటే చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం కాస్ట్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఒకవేళ ట్రై చేయనట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడో ఒకసారి తినడానికి ఏం పర్వాలేదు. అలాగే చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై అయితే చేసేసుకుందాం. మనకు ఇంచుమించుగా మటన్ కాస్ట్లో అయితే ఉంటుందండి అపోలో ఫిష్ అనేది, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఉప్పు, కారం, పసుపు, అలాగే ఆమ్చూర్ పౌడర్ అంటే ఏమీ లేదండి, డ్రై మ్యాంగో పౌడర్ అనమాట. అంటే మామిడికాయని పౌడర్ చేసేస్తారు డ్రై చేసి, అది మనకు మార్కెట్లో అన్ని దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఈ కర్రీ కంటే ఇప్పుడు చూపించిన కర్రీకి కంపల్సరీ వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో మనం చింతపండు గుజ్జు లాంటివి అలాంటివి ఏమీ యాడ్ చేయమండి. ఆమ్చూర్ పౌడర్, అలాగే 1 కప్పు టమాటా ప్యూరీ. టమాటాలు కూడా ఒక 2 పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకున్నానండి. అంతేనండి. ఆమ్చూర్ పౌడర్ మాత్రం కంపల్సరీ వేసుకోండి. లేదనుకుంటే మీకు పచ్చి మామిడికాయల సీజన్ అయితే పచ్చి మామిడికాయలైనా మీరు చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, చక్కగా ఇలా మూత పెట్టేసుకున్నామంటే మన టమాటా అంతా పచ్చి వాసన అంతా పోయిన వరకు ఫ్రై అయితే అయిపోతుందండి. ఇప్పుడు బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత దీంట్లో మనకు ముక్కలు మునిగేంత వాటర్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. ఈ వాటర్ అనేది కూడా బాగా కుక్ అవ్వాలండి. ఈ టమాటా ప్యూరీతో కలిపి చక్కగా కుక్ అయిన వరకు కూడా కుక్ చేసుకోండి. ఈ ఫిష్ కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో మనం ప్రత్యేకించి మసాలాలు ఏమీ లేదండి. చూపించాను కదా, హోల్ గరం మసాలా వేసి ఫ్రై అయితే చేసుకున్నాం కదా, దీనివల్లే ధనియాల వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. కానీ ఆ పౌడర్ మాత్రం మీరు సిమ్ ఫ్లేమ్లోనే చక్కగా రోస్ట్ అయ్యే వరకు చూసుకోండి. అప్పుడే మనకు కర్రీకి పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ టమాటా అంతా కుక్ అయిపోయిన తర్వాత ఈ పీసెస్ అన్నీ వేసేసుకోండి. అంతేకాకుండా మనకు ఇదివరకు కూడా నేను అపోలో ఫిష్ ఫ్రై, అలాగే అపోలో ఫిష్తో కోకోనట్ మిల్క్తో కూడా కర్రీ అనేది చేసి పెట్టానండి. ఒకవేళ ఎవరైనా చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఈ ఫిష్తో చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా మంచూరియా కూడా చేస్తారండి, అది కూడా చాలా బాగుంటుంది. నార్మల్ ఫిష్ కంటే దీంట్లో ముళ్ళు లేకుండా పీసుల్లా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం ఇలా పీసుల్లా వేసాం కదా, కుక్ అయిపోయిన తర్వాత చక్కగా దగ్గరగా వచ్చి మంచి పీసెస్ తయారవుతాయండి. మీరు నార్మల్ ఫిష్ లాగా గబగబా కలిపేస్తే రేగిపోతుందన్న టెన్షన్ కూడా ఏమీ లేదు. వాళ్ళు కట్ చేసి ఇచ్చారంటే మామూలుగా మనం కట్ చేసిన పీస్ ఎలా ఉందో దగ్గరగా ముడుచుకుంటుంది, అంతేగాని రేగిపోదండి. అలాగని మరీ ఎక్కువగా ఫ్రై అయితే చేసేసుకోకండి. చూస్తున్నారు కదా, మనం మిక్సీ పట్టిన పౌడరు 2 పెద్ద టేబుల్ స్పూన్ అయితే అయ్యింది. ఆ క్వాంటిటీ అయితే నేను 600 గ్రామ్స్కి సరిపోతుందన్నమాట. ఇది కూడా వేసేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోండి. నేను హాఫ్ కుక్ అయ్యాక వేసానండి, చెప్పడం మర్చిపోయాను. హాఫ్ కుక్ అయిన తర్వాత వేసుకోండి. వేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ అనేది చేసేసుకోండి. అలాగే దీంతోపాటు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. ఇది కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ అయితే చేసేసుకొని దీన్ని మరొక 10 నిమిషాలు అయితే
కుక్ అవ్వనివ్వండి. ఎందుకంటే ఆల్రెడీ హాఫ్ కుక్ అయిపోయింది కాబట్టి మరి కొంచెం సేపు కుక్ అవ్వడం వల్ల ఏంటంటే మనం ఈ పౌడర్ అనేది వేసాం కదా, దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా మన గ్రేవీలోకి వస్తాయన్నమాట. అంతేకాకుండా మన పీసులు కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి, దగ్గరగా వచ్చేస్తుందండి మన కర్రీ అనేది. ఈ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం.